హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కడ కట్టి పడేసి ఉంచేస్తారు. సరే, నేను తనకి ఫుడ్ పెట్టడానికి రౌడీలు వచ్చి ఇదిగో ఫుడ్ తిను అని చెబుతూ ఉంటారు. ఒరేయ్ అంట్ల విధవా, నేను చేతులు కట్టేసి ఉంచేస్తే ఎలా తిననురా, ముందు కట్లిప్పు ఆ తర్వాత తింటాను అని తిడుతూ ఉంటుంది. ఇకప్పుడు ఆ రౌడీలు శరణ్య తిట్టే తిట్లు పడలేక కట్లన్నీ కూడా విప్పేస్తూ ఉంటారు. అలా కట్లు విప్పిన తర్వాత శరణ్య అక్కడి నుంచి లెగిసి నుంచొని అక్కడ ఒక బుట్ట లాంటిది ఉంటుంది, అది తీసుకొని రౌడీలని చితక బాధేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరినీ ఎడాపెడా కొట్టేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు ఆ దెబ్బలు తినలేకపోతారు. ఏ మమ్మల్ని కొడతావా అంటూ వాళ్ళు అరుస్తూ ఉంటారు. అవునరా, లేకపోతే నన్ను బంధించమంది ఎవర్రా, నన్ను ఎందుకు బంధించారు అంటూ అక్కడ ఉన్న కర్రను కూడా తీసుకొని వాళ్ళని చితక కొట్టేస్తూ ఉంటుంది. ఇక తర్వాత శరణ్య వాళ్ళని కొట్టేసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు మళ్ళీ శరణ్యను పట్టుకుంటారు. వెనక్కి లాక్కు వచ్చి తాళ్లతో మళ్ళీ కట్టేసి కుర్చీలో చేతులు కళ్ళు కట్టేసి ఉంచేస్తారు. శరణ్య తిడుతూనే ఉంటుంది వాళ్ళని, నన్ను విడిచిపెట్టండ్రా అని చెప్పి అరుస్తూనే ఉంటుంది. ఇకప్పుడు రౌడీలు ఇటు అనన్యకి ఫోన్ కాల్ చేస్తారు. ఏంటి ఏమైంది అని అనన్య అడుగుతూ ఉంటుంది. మేడం, అక్కడ ఆ అమ్మాయి మమ్మల్ని కొట్టేస్తుంది మేడం, తిడుతుంది కొడుతుంది, మేము పళ్ళైపోతున్నాం అంటూ చెబుతూ ఉంటారు కంప్లైంట్లు. ఒరేయ్, అది నాకు చాలా ఇంపార్టెంట్. తనని తప్పించుకుపోయిందో మీ అంతు తేలుస్తాను. తనని అలానే కట్లు కట్టేసి ఉంచండి. ఎట్టి పరిస్థితులను విప్పద్దు. ఎన్ని తిట్లు తిట్టినా ఏం చేసినా సరే మీరేమీ మాట్లాడొద్దు. నాకు అది చాలా ఇంపార్టెంట్. అది అక్కడే ఉండటం నాకు ఇప్పుడు అవసరం. అర్థమైందా? తప్పించుకుందో మీకు చెప్తాను మీ పని అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇటు పక్కన సరే మేడం అంటూ ఇక శరణ్యని అలానే బంధించేసి ఉంచేస్తారు. ఈ మాటలన్నీ కూడా ఒక్కసారిగా రోహిత్ వింటాడు. రోహిత్ అలా వచ్చి అనన్య వెంక అలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు అనన్య షాక్ అయిపోతుంది. మీరెప్పుడు వచ్చారు అంటూ అడుగుతూ ఉంటుంది. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు, అలానే తను ఇంపార్టెంట్ అంటున్నావు, ఏంటి సంగతి అని చెప్పి రోహిత్ నిలదీస్తూ ఉంటాడు. ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. నిజం చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు, అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని నిలదీస్తూ ఉంటాడు అనన్యని. ఇక అనన్య ఏం చెప్పాలో అర్థం కాక అది కాదండి అంటూ ఇంటూ ఏదేదో చెప్పేస్తూ ఉంటుంది. ఇక రోహిత్కి అనన్య మీద డౌట్ వస్తూనే ఉంటుంది. ఏదో నా దగ్గర దాస్తుంది అని అనుమానం పడుతూ ఉంటాడు. అక్కడ శరణ్య ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. నన్ను విడిచిపెట్టండ్రా, అసలు మీరు మళ్ళీ ఇలా చేయమని చెప్పింది ఎవరు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం శరణ్యని పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక శరణ్యని కాపాడేది ఎవరు కిడ్నాప్ నుంచి విడిపిస్తారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.